హలో హాయ్ గైస్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ మాన్సా. ఓ సారీ మర్చిపోయాను కదా, మన ఛానల్ నేమ్ ఈ రోజు నుంచి వచ్చేసి డైరీ ఆఫ్ మాన్సా అనమాట. ఓన్లీ ట్రావెల్ వ్లాగ్సే కాకుండా నా డైలీ వ్లాగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నా. సో అందువల్ల నేను నేమ్ చేంజ్ చేశాను. సో కమ్మింగ్ టు ఈ వీడియో ఏమంటే, మనం ఈరోజు అనమాట మార్తల్లి అనే ప్లేస్ని చూడబోతున్నాం బెంగళూరులో. ఇందులో ఏమేమి ఎలాంటి హోటల్స్ ఉంటాయి, ఎలాంటి ప్లేసెస్లో ఏమేమి ఉంటాయి అనేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఏరియాకి మెయిన్ అట్రాక్షన్ ఏంట్రా అంటే ఆ కేఎల్ఎం మాల్ అనమాట. ఫుల్ లైటింగ్తో ఫుల్ దగ్గరగా మెరిసిపోతుంటుంది ఎప్పుడు చూసినా. సో ఇంకా అక్కడి నుంచి మనం కానీ స్ట్రైట్గా వెళ్ళామంటే అన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మ్యాక్స్ ఉంది, ట్రెండ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మనకి ఏమైనా గోల్డ్ షాప్స్ కావాలని అక్కడే ఉంటాయి. ప్రతి గోల్డ్ షాప్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అన్ని టాప్ బ్రాండ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. చూడండి, ప్రతి షాప్ ఉందన్నమాట. ఏది కావాలన్నా మీకు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడ దొరకదు అనే వస్తువే లేదనమాట ఆ ఏరియాలో. ప్రతి బ్రాండ్ చాలా టాప్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, చాలా బ్రాండ్స్. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము అంటే ఈ ఏరియాలో ఒక మంచి హోటల్ ఉందన్నమాట. అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. నేను ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. అందుకే మీ అందరికి కూడా చూపించాలనేసి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే తులసి థియేటర్ రోడ్ వస్తుంది అనమాట. తులసి థియేటర్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ తెలుగు మూవీస్ అన్నీ అక్కడే వేసేవాళ్ళు ఇంతకుముందు. చూడండి, బట్ ఇప్పుడు లేదు, అది ఎందుకో తీసేశారు. ఇక్కడ నుంచి ఐ థింక్ ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలనుకుంటా. చూడండి, అక్కడ రాగానే కుల్ఫీస్ ఉంటాయి చూడండి. అక్కడ జస్ట్ రైట్ తీసుకున్నామంటే ఉంటుందన్నమాట. ఇదే అనమాట. చూడండి, శ్రీ వాసవి టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడైతే ఆ అక్క ఉంటారు, ఆ అన్నయ్య చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, మంచిగా వేస్తారు. మనం ఎలా అడిగితే అలా దోశ. మేమైతే కారం దోశ అడిగాము. చూడండి, కారం దోశ ఇస్తుంది అక్క. యాక్చువల్గా అన్న లేరు, అందుకే అక్కేస్తుంది. అక్క చూడండి అక్కడ అడుగుతుంది, అక్క ఎల్లవేను ఇట్లైనా అట్లైనా అని చెప్పేసి. అక్క పాపం ఫస్ట్ టైం అనమాట అట్లా వీడియోకి వేయడము. అడుగుతుంది నన్ను ఇట్లైనా అట్లైనా మాట్లాడినా వద్దా అని కూడా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అక్క. చూడండి, మేము కారం దోశ తీసుకున్నాము ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల, లేకపోతే ఎగ్ దోశ తినేవాళ్ళము మామూలుగా అయితే. సో మేము అక్కడైతే దోశ తినేసి అక్కడి నుంచి మూవీకి బయలుదేరామన్నమాట. అక్కడ దగ్గరలో మల్టీప్లెక్స్ ఉందని చెప్పేసి అక్కడి నుంచి మల్టీప్లెక్స్కి బయలుదేరామన్నమాట. మామూలుగా అయితే ఆ మల్టీప్లెక్స్కి ఎప్పుడు పోమన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది. మేము ఆ రోజు వెళ్ళిన రోజు కూడా టికెట్ వచ్చేసి 200 ఉందన్నమాట. సో మేము ఇంకా దగ్గరలో అదే ఉందనేసి మనకు కావాల్సిన తెలుగు మూవీ అక్కడే ఉంది. సో ఇంకా వెళ్ళక తప్పలేదు. అందుకే ఆ మూవీకే ఆ మూవీ థియేటర్కే బయలుదేరామన్నమాట. వెళ్ళేదారిలో చాలా చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న బండ్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఏం కావాలన్నా తినొచ్చు. బిర్యానీ ఉంది, ఫ్రైడ్ రైసెస్ ఉన్నాయి. ఏమైనా స్వీట్స్ కావాలన్నా అన్ని బేకరీస్ చాలా ఉన్నాయి. షాపింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ స్ట్రీట్లో షాపింగ్ మాత్రం చూడండి ప్రతి ఉంటుందన్నమాట. మేము వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం అనుకుంటున్నాం. అక్కడి నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకునేసి లోపలికి వచ్చేసామంటే వచ్చేస్తుంది అనమాట థియేటర్. ఇదే అనమాట. చూడండి, ఆల్మోస్ట్ మన చాలా తెలుగు మూవీస్ ఉన్నాయి ఆ రోజు. మేమైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినంత వరకు నాకు తెలియదు ఆ మూవీకి వెళ్తున్నామని కూడా. సడన్గా పోయేసినాము. ఆ టైంకి అది ఉన్నింది. సో అది టికెట్లు తీసేసుకున్నాము. ఇది అనమాట. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అటు, బట్ ఆ తర్వాత ఉన్నాయి. మేము వెళ్ళిన టైంకి ఆ మూవీని ఉండదు. సో ఆ మూవీకి వెళ్ళినాం అనమాట. ఇలా ఉంటుంది బయట నుంచి వ్యూ. చూడండి, చూపిస్తాను మీకు ఇట్లా తిప్పేసి. సో మేము ఇంకా అక్కడి నుంచి ఐ థింక్ 11 కాదు 12 అయింది అనుకుంటాను. సో మేము తిన్నాము. మా ఫ్రెండ్స్ తినలేదనేసి అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ ఆపామన్నమాట. వాళ్ళు అక్కడ నూడిల్స్ ఏమో ఎగ్ రైస్ ఏమో తీసుకున్నట్టున్నారు. ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్ దగ్గర అనుకుంటా, అటు ఇటుగా. సో మేము వచ్చేటప్పుడు వ్యూ అనమాట. అక్కడ ఏదో లేక్ ఉంది, లేక్ పైన వ్యూ. నాకు కరెక్ట్గా గుర్తులేదు అది ఏ లేక్ అనేసి. పైన వచ్చేసి ఫుల్ మబ్బులు అనమాట. వర్షం పడుతుందేమో అని అనుకున్నాం, కానీ పడలేదు. మబ్బులు మాత్రం ఫుల్ వర్షం పడేలాగే ఉన్నాయి. సో మేమైతే అక్కడి నుంచి ఐ థింక్ 1కేమో రీచ్ అయిపోయాము మా హాస్టల్కి. ఈ వీడియో ఇంతే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ అండ్ ప్రెస్ ద బెల్ ఆల్సో ప్లీజ్.